వెల్కమ్ టు రాజా మ్యూజిక్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే మ్యాటర్ ఏంటంటే చెన్నై నుంచి అయితే అండమాన్కి అయితే ఫ్లైట్లో అయితే టూర్ వెళ్తున్నాము. ఆ ఫుల్ వీడియో అయితే ఇదే చూసేయండి, మామూలుగా అయితే ఉండదు. నేనైతే మొదటిసారి అయితే ఫ్లైట్లో అయితే జర్నీ అయితే చేస్తూ ఉన్నాను. నెల్లూరు నుంచి అయితే చెన్నైకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనం చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే ఎంటరింగ్ అయితే అయిపోయాము. మన బ్యాగుల్ని బాడీని అయితే మొత్తం చెక్ చేసి అయితే లోపలికి అయితే పంపారు. మనమైతే లోపలికి అయితే వచ్చేసాము, ఎంటరింగ్ అయితే అయిపోయాము. మొబైల్లో అయితే వీడియో తీస్తూ ఉంటే కనుక చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు వీడియో అయితే తీయకూడదని. జర్నీలో నిద్ర లేదు కాబట్టి రెండు కళ్ళు అయితే ఎర్రగా అయిపోయింది. ఇదైతే మీకని తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎవరినైతే కనుక్కోలేదు, అందరు హిందీ వాళ్ళే ఉన్నారు. హిందీ అయితే మనకైతే తెలీదు. నేనైతే ఇంటికాడైతే 8 గంటలు అయితే బయలుదేరాను. నెల్లూరుకి వచ్చే లోపల 12 అయితే అయింది. మనమైతే టికెట్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసాము. అది ఇక్కడ మనం బుక్ చేసి చూపిస్తే కనుక ఒరిజినల్ టికెట్ అయితే ఇస్తారు మన చేతికి. నాకైతే 7,000 అయితే పడింది టికెట్, ఒక టికెట్ వచ్చి. లోపలికి అయితే వెళ్తా ఉన్నాను ఇప్పుడు. ఈ వాటర్ బాటిల్ వచ్చి 320 రూపాయలు అంటే ఇది. ఒక టీ వచ్చి 350 రూపాయలు అంట ఒక టీ వచ్చి. ఇట్లయితే అంత ఆర్మీ వాళ్ళే ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంత ఆర్మీ వాళ్ళే ఉన్నారు ఎక్కువ, పోలీసులు అయితే లేరు. నేనైతే టీ అయితే తాగదామని అనుకున్నాను, తీసుకున్నాను కూడా. ఈ టీ అంతా తెలుసా, 300 రూపాయలు. 350 అయితే తీసుకోలేదు, 300 అయితే తీసుకున్నాను. ఫ్లైట్ల దగ్గర పోవాలంటే ఎయిర్పోర్ట్లో బస్సు ఉంటుంది, ఎయిర్పోర్ట్ బస్సులో. ఆ బస్సులో అయితే తీసుకుని వెళ్ళైతే మన ఫ్లైట్ దగ్గర అయితే దింపుతారు. అక్కడి నుంచి అయితే మనం అయితే మన ఫ్లైట్ అయితే ఎక్కాలి. బస్సులు కూడా ఏసీలు బస్సులే, ఛార్జీలు అయితే ఏం లేదు బస్సులకి. నేను వెళ్ళే ఫ్లైట్ అయితే ఎయిర్ ఇండియా కాదు, ఇండిగో ఫ్లైట్. నేను వెళ్ళేది అయితే అండమాన్కి వెళ్ళేది అయితే ఇండిగో. మనం వెళ్ళే ఫ్లైట్ అయితే ఇది ఇండిగో ఫ్లైట్. నేనైతే వీడియో అయితే లాగుతూ ఉంటే కనుక అడుగుతూ ఉన్నారు, తెలియకుండా అయితే వీడియో అయితే లాగుతూ ఉన్నాను. లోపలికి అయితే వచ్చేసాము. మామూలుగా అయితే లేదు లోపలైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే 2 డోర్లు అయితే ఉంది నా సీటు పక్కన అయితే. ఫ్లైట్ ఎక్కితే కనుక మొబైల్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాలంట. ఫ్లైట్లో వాళ్ళు కూడా సప్లై చేసే వాళ్ళు కూడా అడిగారు నన్ను, వీడియో లాగుతా ఉంటే వీడియో లాగబోతున్నాను.
ఇప్పుడైతే ఫ్లైట్ అయితే బయలుదేరుతా ఉంది. నైట్ వ్యూ అయితే చూసేయండి. చెన్నైలో అయితే ఫ్లైట్ అయితే 5 గంటలకు అయితే తీశారు. ఇప్పుడైతే 6:30 అవుతా ఉంది. 7 గంటలకు అయితే అండమాన్కి అయితే వెళ్ళిపోద్ది. ఇదైతే వాళ్ళు ఉంటారు కదా నల్లోళ్ళు, నార్త్ సెంట్రల్. నాకైతే అంత ఐడియా లేదు. అదేది ఇదొక ఐలాండ్. ఈ ఈ ఫ్లైట్ అయితే ప్యాసింజర్ 2 గంటల ప్రయాణం. ఇది జర్నీ సూపర్ ఫాస్ట్. ఇంకా మిగతా అది 12,000 13,000 ఉంటుంది. అది 3 గంటలు 4 గంటలు 6 గంటలు కూడా ఉంది. అదైతే 2 గంటల ఇది టైం అండమాన్ రావడానికి. ఇప్పుడైతే ల్యాండ్ అయితే అవుతా ఉంది. అండమాన్లో ల్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే దిగేసాము. ఇక్కడి నుంచి అయితే మన ఫిషింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. మనం బయటికి పోవాలంటే మళ్ళా ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కాలి బయటికి రావాలంటే. నాకైతే వాయిస్ బాగలేదు, అందువల్ల అయితే వాటర్ మారడం వల్ల అయితే జలుబు అయితే పట్టేసింది బాగా. ఇంకా మంచి మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండమాన్ నుంచి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.